రామాయణ. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రడక్షన్ గ్లిమ్స్ వచ్చి 2 డేస్ అవుతుంది. నేను ముందు ఈ గ్లిమ్స్ చూడగానే ఇదేదో ఫ్యాన్ మేడ్ అనుకున్నా. నిజంగానే ఓపెన్ చేసి చూస్తే ఇది ఫ్యాన్ మేడ్ కాదు, రియలే అని తెలిసింది. రీసెంట్గా నేను విన్న న్యూస్ ఏంటంటే రణబీర్ కపూర్ రాముడిగా, యష్ అయితే రావణాసురుడిగా, సాయి పల్లవి సీతామాతగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా రామాయణ అనే మూవీ వస్తుంది. అది కూడా 2 పార్ట్స్గా రాబోతుందని న్యూస్ ప్రకారం మూవీ టీం వాళ్ళు చిన్న ఇంట్రడక్షన్ లాంటి గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారు. ఈ రామాయణ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ని చూసిన తర్వాత నేను అనుకున్న విషయం ఒకటి, అరే ఓం రౌత్గా నువ్వు కానీ కనిపించావనుకో నిన్ను ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మామూలు కొట్టరు. నిజం చెప్తున్నా గైస్, ఈ ఇంట్రడక్షన్ గ్లిమ్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఒక మూవీలోనే ప్రభాస్ అన్నని మేము చూడాలనుకున్నాం, కానీ అది కుదరలేదు. చాలా అంటే చాలా బాగుంది గ్లిమ్స్. ఆ యానిమేషన్ అయితే టాప్ నాచ్లో ఉంది. ఈ గ్లిమ్స్ మొత్తం కూడా యానిమేషన్ ఉంటుంది. చివరిలో 2 క్యారెక్టర్స్ అయితే కనిపిస్తాయి అంతే. ఈ రామాయణ మూవీని నితీష్ తివారీ అయితే డైరెక్ట్ చేస్తున్నారు. కన్ఫామ్గా ఈ మూవీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఈ డైరెక్టర్ యొక్క ప్రీవియస్ మూవీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. దంగల్, చిచోరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ని ఈయన డైరెక్ట్ చేశాడు. మ్యూజిక్ విషయానికి వస్తే సూపర్ ఉంది. అసలు ఇలాంటి మ్యూజిక్ని మనం ఎప్పుడు కూడా విని ఉండము. చాలా డిఫరెంట్గా అయితే ఉంది. ఏఆర్ రెహమాన్ కదా అలానే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆ యానిమేషన్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు. నేను ఎక్కడ చూడలేదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి వైబ్ అయితే నాకు వచ్చింది. ఇంకా ఈ రామాయణ ఇంట్రడక్షన్ గ్లిమ్స్లో నేను చాలా డీటెయిల్స్ని అయితే చూశాను మరియు గమనించాను. ఈ డీటెయిల్స్ని నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిండు కోరేది ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ గ్లిమ్స్ ఓపెనింగ్ సీన్లో మనకు ఒక సెంటెన్స్ని అయితే చూపిస్తారు. సిన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టైమ్ ద ట్రినిటీ రూల్స్ ద 3 వరల్డ్స్. ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి త్రిమూర్తులు ఈ 3 లోకాలను పాలిస్తున్నారు. ఇక్కడే మీకు అర్థమైంది అనుకుంటా. ఆ తర్వాత బ్రహ్మను చూపిస్తారు, తర్వాత శ్రీ మహావిష్ణువుని చూపిస్తారు, ఆ తర్వాత మహాశివుని అయితే చూపిస్తారు. ఈ గ్లిమ్స్ ఓపెనింగ్ సీన్లో చూపించిన సెంటెన్స్ గురించి ఇప్పుడు మనము మాట్లాడుకుందాం. ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుండి త్రిమూర్తులైన శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు ఈ 3 లోకాలను పాలిస్తున్నారు. 3 లోకాలంటే హెవెన్ స్వర్గం, ఎర్త్ భూమి, అండర్ వరల్డ్ పాతాళ లోకం. బ్రహ్మ సృష్టికర్త అయితే శ్రీ మహావిష్ణువు రక్షకుడు, శివుడు వినాశకుడు, ద క్రియేటర్, ద ప్రొటెక్టర్, ద డెస్ట్రాయర్. ఈ త్రిమూర్తులు రామాయణంలో సృష్టి, స్థితి, లయ క్రమాన్ని కొనసాగిస్తూ కనిపిస్తారు. విష్ణువు రాముడిగా అవతరించి రావణుడిని సంహరిస్తాడు. బ్రహ్మ రావణుడికి వరాలిచ్చి ధర్మ పరిరక్షణకు సహాయపడతాడు. శివుడు రాముడిని ఆశీర్వదిస్తాడు మరియు రాముడు కూడా శివుణ్ణి పూజిస్తాడు. ఆ తర్వాత షాట్లో కూడా మనకు ఒక సెంటెన్స్ని అయితే చూపిస్తారు. వెన్ దేర్ క్రియేషన్ థ్రెటెండ్ టు టేక్ ఓవర్ ద 3 వరల్డ్స్. దీనికి మామూలు మీనింగ్ లేదు, ఒకసారి వినండి. దేవులు సృష్టించిన కొంతమంది లేదా కొన్ని శక్తులు బలవంతంగా 3 లోకాలైన దేవలోకం, భూలోకం, పాతాళ లోకం వీటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు అతిపెద్ద ప్రమాదంగా మారింది. అంటే ఈ త్రిమూర్తులు సృష్టించిన కొంతమంది రాక్షసులు 3 లోకాలను ఆక్రమించాలనుకుంటే అది చాలా ప్రమాదం. ఈ సెంటెన్స్ రావణాసురుణ్ణి హింట్ చేస్తుంది. తానే బ్రహ్మ నుండి వరాలు పొంది 3 లోకాలను రూల్ చేయాలని అనుకుంటాడు. ఆ తర్వాత షాట్లో కూడా మనము ఒక సెంటెన్స్ని అయితే చూస్తాం. ద వార్ టు ఎండ్ ఆల్ వార్స్ బిగెన్. ఇకపై యుద్ధాలు జరగకూడదనే ఉద్దేశంతో ఒక గొప్ప యుద్ధం అయితే మొదలైంది. ఆ తర్వాత షాట్లో కూడా ఒక సెంటెన్స్ని అయితే మనకు చూపిస్తారు. వర్క్ షిఫ్ట్ ఫార్ 5000 ఇయర్స్ బై 2.5 బిలియన్ పీపుల్. దీనికి అర్థం కూడా చాలా బాగుంది. 5000 ఇయర్స్ నుండి 250 crore పీపుల్ అయితే అతన్ని పూజిస్తున్నారు. దీన్ని మీకు నేను అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రామాయణం సుమారు 5000 సంవత్సరాల క్రితం జరిగిందని పండితులు, గ్రంథాలు చెబుతున్నాయి. ఇంకా అప్పటి నుండి ఆ శ్రీరాముణ్ణి కొన్ని 100 కోట్ల ప్రజలైతే పూజిస్తున్నారు. ఆ తర్వాత షాట్లో మనము అద్భుతమైన యానిమేషన్ అయితే చూస్తాము. శ్రీరాముడు మరియు రావణుడు ఇద్దరిని మనకు చూపిస్తారు. రాముడు బ్లూ కలర్లో తేజస్తో మెరుస్తూ ఉంటాడు. ఇంకో పక్క రావణుడు రెడ్ కలర్లో అతి భయంకరంగా అయితే కనిపిస్తాడు. ఇక్కడ ఈ 2 కలర్స్ మంచిని మరియు చెడునైతే సూచిస్తాయి. అలాగే ఇక్కడ మనం ఒక సెంటెన్స్ని కూడా చూస్తాం. దిస్ ఈస్ ద ఇమ్మోర్టల్ స్టోరీ ఆఫ్ రామ వర్సెస్ రావణ. దీనికి అర్థం ఏంటంటే అసలు ఈ కథకు చావు అనేది ఉండదు. మన తరం, మన రాబోయే తరం, ఆ పైన రాబోయే తరం, ఇలా అందరూ ఈ రామాయణాన్ని మర్చిపోరు.
ఆ తర్వాత షాట్లో మనకు రావణుని చూపిస్తారు, అలాగే రాముణ్ణి కూడా చూపిస్తారు. రావణుడు అధర్మం పక్క ఉంటే రాముడు ధర్మం పక్క ఉంటాడు. ఆ తర్వాత షాట్లో రాముడు తన బాణాన్ని రావణుడి మీదకైతే వదులుతాడు. ఆ విజువల్స్ ఏంటండి బాబు, మతిపోతుంది. తర్వాత షాట్లో ఒక దాని మీద మనము రాముడు మరియు రావణాసురు యొక్క బొమ్మలు చూస్తాం, అంటే శిల్పాలు లాంటివి. ఫస్ట్ పిక్లో రాముడు మరియు రావణుడు యుద్ధం చేసుకుంటూ ఉంటారు. సెకండ్ పిక్లో సీతామాత ఒక బంగారపు లేడీని పట్టుకుని ఉంటుంది. ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలి. వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మకు ఒక బంగారపు జింక అయితే కనిపిస్తుంది. ఆమె ఆ జింకను తెచ్చివ్వమని రాముడిని అయితే అడుగుతుంది. కానీ అది రావణాసురుడి యొక్క మాస్టర్ ప్లాన్. ఆ జింక అసలు జింక కాదు, అతను ఒక రాక్షసుడు. అతని పేరు మారీచుడు. రాముడిని డిస్ట్రాక్ట్ చేయాలనేది ఇక్కడ ప్లాన్. సీతమ్మ కోసం అని చెప్పి రాముడు ఆ జింకను పట్టుకోవడానికి వెళ్తాడు. అలా రాముడు బాణం వేసి ఆ మాయ జింకను అయితే సంహరిస్తాడు. అప్పుడు ఆ మాయ మారీచుడు కావాలని రామ అని అరుస్తాడు. అన్న కోసం అని చెప్పి తమ్ముడు లక్ష్మణుడు అయితే వెళ్తాడు. ఇంకా ఇదే మంచి సమయం అనుకున్న రావణాసురుడు సీతమ్మ వారిని అయితే అపహరించి తీసుకెళ్తాడు. తర్వాత సీన్లో మనము ఆంజనేయ స్వామిని అయితే చూస్తాం. ఆ తర్వాత పిక్ను బాగా గమనించండి. ఒక అతను పడుకొని నిద్రపోతూ ఉంటాడు. పక్కన కొన్ని క్యారెక్టర్స్ అయితే డ్రమ్స్ ఇంకా ఫ్లూట్స్ని వాయిస్తూ ఉంటారు. ఈ పిక్లో ఉన్నది ఎవరో కాదు, అతనే కుంభకర్ణుడు. ఈ రాక్షసుడు యొక్క కడుపు చూస్తేనే అర్థమవుతుంది. ఈ సీన్ ఫైనల్ బ్యాటిల్లో ఉంటుంది. శ్రీరాముడు లంకకు యుద్ధానికి వచ్చినప్పుడు కుంభకర్ణుని నిద్రలేపుతూ ఉంటారు, ఎందుకంటే యుద్ధం చేయడానికి. ఆ తర్వాత సీన్లో మనము గ్రద్ద లాంటి పక్షిని అయితే చూస్తాం. అది రావణుడితో ఫైట్ చేస్తూ ఉంటుంది. అదే జటాయువు. రావణాసురుడు సీతమ్మను అపహరించినప్పుడు సీతమ్మను కాపాడడానికి జటాయువు రావణాసురుడితో ఫైట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ పక్షి చనిపోతుంది. ఆ తర్వాత షాట్లో రాముడు యుద్ధం చేయడం మనం చూస్తాం. దీని తర్వాత మీరు గమనించవలసిన ఒక ఇంట్రెస్టింగ్ పిక్ అయితే ఉంది. ఇందులో ఒక మేల్ క్యారెక్టర్ ఇంకో ఫీమేల్ క్యారెక్టర్ ఉంటుంది. మేల్ క్యారెక్టర్ కత్తిని పట్టుకుని ఉంటాడు, లేడీ క్యారెక్టర్ భయపడుతూ ఉంటుంది. నాకు తెలిసినంతలో ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులైతే కోస్తూ ఉంటాడు. ఆ తర్వాత లంకా నగరాన్ని చూస్తాం. అలాగే నెక్స్ట్ షాట్లో శ్రీరాముడు ఏదో ఒక తెలియని రాక్షసిని చంపేస్తూ ఉంటాడు. ఇది మనందరం క్లారిటీగా చూడవచ్చు. దీని తర్వాత అమేజింగ్ షాట్ అయితే ఉంటుంది. సీతారాముల వారిని అయితే చూపిస్తూ ఒక ఓం సింబల్ని చూపిస్తారు. ఇప్పటి వరకు మనం చూసిన ఈ పిక్స్ అన్నీ కూడా ఈ ఓం పైన అయితే ఉంటాయి. అలా ఈ మూవీ యొక్క టైటిల్ కార్డ్ అయితే పడుతుంది. ఆ తర్వాత షాట్లో యష్ రావణాసురుడిగా ఉండడం మనం చూస్తాం. ఒక నల్లటి దుప్పటి కప్పుకొని ఉంటాడు. ఇక్కడ రావణాసురుడు చూడడానికి మామూలు మనిషిగా అయితే కనిపిస్తాడు. ఒకవేళ సీతమ్మ వారిని తీసుకుపోవడానికి అలా వేషం వేసి ఉండవచ్చు. ఇంకా చివరిగా మనకు రాముడిని అయితే చూపిస్తాడు. ఇక్కడ సూపర్ ఉంది విఎఫ్ఎక్స్ అంతా కూడా, ప్రతి షాట్ కూడా క్లారిటీగా ఉంది. రాముడు పరిగెత్తుకుంటూ బాణాలు వేయడం చూడవచ్చు. ఇక్కడ ప్రతి విఎఫ్ఎక్స్ డీటెయిల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మొత్తానికి ఇది బ్రేక్ డౌన్. ఈ గ్లిమ్స్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ యానిమేషన్ అయితే తోపు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ గ్లిమ్స్ మీద మీ థాట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కోరేది ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్. జై శ్రీరామ్, జై హింద్.